నందమూరి తారకరాముని చిత్రాల విజయ పరంపరలో మరో ప్రభంజనం 1980లో దర్శకరత్న దాసరి నారాయణరావు గారు అందించిన సర్దార్ పాపారాయుడు. సర్దార్ పాపారాయుడుగా, పోలీస్ ఆఫీసర్ రాముగా ద్విపాత్రల్లో నటించి రికార్డ్ బ్రేక్ కలెక్షన్ని సాధించిన ఈ చిత్రంలో చక్రవర్తి గారి స్వరకల్పనలో 5 పాటలు ఆనాడు సంచలనం సృష్టించాయి. బాలుగారి పాట విని రామారావు గారు రెచ్చిపోయి నటిస్తారో, లేక రామారావు గారిని ఉత్తేజపరచడానికి బాలుగారు అంత ఊపుతో పాడతారో గాని ఈ తెల్లచీర పాట శ్రోతల హృదయాలని కొల్లగొట్టిన మాట మాత్రం వాస్తవం. సినిమా కోసం బాలుగారు, సుశీల గారు పాడిన ఆ పాటని ఇప్పుడు పాడి వినిపించబోతున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ సునీత. తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు, తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ, ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ. ఆ కబురేమిటమ్మా, ఈ పరుగెందుకమ్మా, ఆ కబురేమిటమ్మా, ఈ పొరుగెందుకమ్మా. పట్టు చీర ఎర్ర గాజులు, మల్లెపూలు పట్టు చీర ఎర్ర గాజులు పట్టుకొని వచ్చాడు కిష్టప్ప, మంచి గుబులు మీదున్నాడు కిష్టప్ప. ఆ గుబులేమిటయ్యా, ఈ పరుగేమిటయ్యా, ఆ గుబులేమిటయ్యా, ఈ ఉరుగేమిటయ్యా. లేత బుక్క చూస్తే నిమర్ర బుద్ధి, పండు చూస్తే కొరక బుద్ధి, లేత బుక్క చూస్తే నిమర్ర బుద్ధి, చాబిల్లిని చూస్తుంటే చూడబుద్ధి, ఈ పిల్లను చూస్తుంటే ఆడబుద్ధి, అందుకే పాడు బుద్ధి, అందుకే తన్న బుద్ధి. బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది, వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది. ఆ బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది, ఆ వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది. మల్లెపూలు పట్టు చీర ఎర్ర గాజులు, మల్లెపూలు పట్టు చీర ఎర్ర గాజులు పట్టుకుని వచ్చాడు కిష్టప్ప, మంచి గుబులు మీదున్నాడు కిష్టప్ప. ఆ గుబులేమిటయ్యా, ఈ ఉరుకేమిటయ్యా, ఆ గుబులేమిటయ్యా, ఈ ఉరుకేమిటయ్యా. ఆకాశం చూస్తే మబ్బులయ్యా, పక్కనున్న దీన్ని చూస్తే చింతులయ్యా, ఆకాశం చూస్తే మబ్బులయ్యా, పక్కనున్న దీన్ని చూస్తే చింతులయ్యా. దీని మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా, సిగ్గులన్నీ కైవేకి మొక్కలయ్యా. ఎందుకే గొడవలయ్యా, పిచ్చి మనసు రామయ్యా,
మనసు పిచ్చితే పిల్ల ప్రేమ గుడ్డిది ఆ ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది మనసు పిచ్చితే పిల్ల ప్రేమ గుడ్డిది ఆ ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది ఆ తెల్ల చీర ఆ కళ్ళ కట్టుక ఆ ఎర్ర బొట్టు ఆ తెల్ల చీర కళ్ళ కట్టుక ఆ ఎర్ర బొట్టు పెట్టుకొని వచ్చింది కృష్ణమ్మ ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా అరే రే 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 క్యా బాత్ హై అసలు ఈ పాట మీరు తప్ప ఇంకెవరు పాడలేరు అసలు అసలు ఏమిటి ఏమసలు ఎలా సృష్టించారయ్యా ఈయనని బాబోయ్ నేనెవరు నా పేరేంటి మీరు రామారావు గారు చంపేస్తా విజిల్ చేశారండి అంటే ఈ పాటలకు నేను పేరు పెట్టుకుందంటే ఇనపలవ్వు పాట ఇనపలవ్వు పాట రామారావు గారు దెబ్బకి తిప్పి కొట్టి లాగి పట్టి వేస్తే అసలు మనుషుల ఇంకేమన్నా నలిగిపోయి భస్మం అయిపోవాల్సిందే దాన్నే ఇనపలవ్వు అంటారనమాట ఏమైందంటే ఆయనకు పాడడం మొదలెట్టాక ఈ ఎఫెక్ట్లన్నీ కావాలని అడిగేవారు అనమాట ఇవన్నీ రాకపోతే చాలా కష్టం ఇది వచ్చి తీరాలి ఫుట్బాల్ ఆడుకున్నట్టే ఆయన ఏమి ఎనర్జీయో ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి విగ్గు ఊడి పడిపోతుందేమో అన్నట్టుగా ఉంటుంది అంత భీకరంగా డాన్స్ చేసేవాడు ఆయనకని సలీం మాస్టర్ ఒక ఆయన దొరికాడు ఇంకా ఆడుకున్నారు దొన్నడమే పని అది తెల్ల చీర నల్ల కాటుక తెల్ల చీర నల్ల కాటుక అలా కదా తెల్ల చీర నల్ల కాటుక చూడండి ఇప్పుడు ఇలా అనగానే బెత్తరపోయి ముడుచుకుపోతారనమాట పిల్లలందరూ. థ్యాంక్ యూ. ఏదైతేనే మీ ఎనర్జీకి జోహారు. అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే కళ్ళలు తెలుసా ఏమో బహుశా కవిత మనిష కలల హంస మనసు కొంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతంటూ ఉంది మదిని రాగుతున్నది ఎంత ఎంత వింతగున్నది వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్దే కురిసే చెదిని ఇదేనా మాటలతో సరేనా పొరపాటైతే పలకనులే పిలువనులే దొరకనులే ఊరించనులే వెన్నెల రే ఎంతో చలి చలి వెచ్చని దానా రావే నా చెలి నీకున్న కలలో నీ కళ్ళతోనే నాకున్న తావో నీ గుండెలోనే కాదన్న నాడు నేనే లేను జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకగై అందిన పొందులోనే అందలేని విందులేయవి కలలిక పండే కలయిక నీడే కావాలి వేయిగా మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసి వెన్నెల కాసి ఈరే ఆనదేవుడి కళ్ళాపి చల్లగా వాయుదేవుడి ముఖేసి వెళ్ళగా నీలికొండ గుట్టలోని ఊసులన్నీ తెలుసుకున్న కొత్త పాట పుట్టుకొచ్చే ఎవరి కోసమో జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత